హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో వీడియో చేయడానికి గాను దేవుడిచ్చినటువంటి మహా అద్భుతమైన కృపను బట్టి ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా బాగున్నారని నేను తలంచున్నాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని తలంచున్న మాట ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మీరు చదవగలిగితే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. ఆమేన్. ఈ వాక్య భాగంలోనండి పౌలు గారు అంటున్నారు, నన్ను పోలి నడుచుకొనుడి. నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే ప్రస్తుతం మన సొసైటీలో ఎంతోమంది చర్చికి వెళ్తాము. ఆదివారం ఏమో చర్చికి వెళ్తారు, మిగతా 6 రోజులునేమో పాప పనులు, లోక సంబంధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి పాప పనుల్లో బిజీగా ఉండి ఆదివారం మాత్రమే భక్తి జీవితం జీవిస్తుంటారు. అటువంటి వారిని మాదిరికరంగా తీసుకొని వారిని పోలి నడుచుకొనవద్దు. ఒక మాట దేనిని తెలియజేస్తుందంటే, నీవు నేను కూడా ఎవ్వరిలోనూ క్రీస్తుని మనం వెతకకూడదు. కేవలం బైబిల్లో మాత్రమే క్రీస్తుని వెతకాలి. బైబిల్లో ఉన్న క్రీస్తుని మాత్రమే చూడాలి. క్రీస్తుని మనం వెంబడించాలి. ఆ క్రీస్తు యొక్క మాటల్ని మనం అనుసరించాలి. ఆ క్రీస్తు మాటల్ని మనం ఇతరులకు వివరించాలి. మతపరమైనటువంటి క్రైస్తవులు ఏ విధంగా ఉంటారంటేనండి, పైపెచ్చుకి మేము క్రీస్తుని ప్రకటిస్తున్నాము, క్రీస్తుని వెంబడిస్తున్నాము, క్రీస్తుని పోలి జీవిస్తున్నాము అనేసి చెప్పుకుంటారు. కానీ వారి యొక్క జీవన విధానం అనేది క్రీస్తుని పోలి ఉండదండి. అందుకనే అటువంటి వారిని పోలి నీవు నడుచుకొనవద్దు. అటువంటి వారిని పోలి నీవు నడుచుకుంటే కనుక చివరికి నీకు క్రీస్తు స్వభావం రాదు కదా, క్రైస్తవ్యం మీదే నీకు విరక్తి వచ్చేటటువంటి స్వభావం అనేది వచ్చేస్తుంది. చదువుకోకముందు కాకరకాయ అని, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నట్టు క్రీస్తుని వెతకడం కోసం వారి వెంట వెళితే చివరికి క్రీస్తుని విడిచిపెట్టేటటువంటి స్వభావం నీకు ఎదురవుద్ది. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అన్న రీతిగా మనుషుల్ని వెంబడించి వారిని మాదిరికరంగా తీసుకుని నీవు మారాలి, వారి పోలికగా నువ్వు జీవించాలి అంటే అది నాశనానికే దారితీస్తుందండి. నిత్య జీవానికి పోవాలి అని నీవు అనుకుంటే క్రీస్తుని నీవు పోలికగా ఎంచుకొని ఆయన మాదిరికరమైన జీవితాన్ని మాదిరిగా చేసుకుని జీవించాలి. అందుకనే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, ఆయన యేసు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఎవరండి? నీతిని జరిగించే ప్రతివాడు కూడా నీతిమంతుడేనంట. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద విధేయతతో జీవించారు. ఆయన జీవించిన సమయంలోనే అనేకమైనటువంటి వేషధారులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, అనేకమైనటువంటి మత ఛాందసవాదులు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. ఇలా రకరకాల మెంటాలిటీలు కలిగినటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు వారు వారెవ్వరిని కూడా ఆచరించలేదండి. ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడి ఆయన జీవించారు. అందుకేనండి ఒక్కనాడు యేసుప్రభు వారు ధైర్యంగా, ఎందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ధైర్యంగా ఆయన సవాల్ విసిరారండి. ఆయన జీవించినటువంటి జీవన విధానం అనేది మానవులమైన మనందరికీ కూడా ఆదర్శప్రాయం అవ్వాలండి. ఆయనను నమ్ముకొని ఆయన వెంబడిస్తున్నాము మేము అని చెప్పుకునే వారందరూ కూడా ఆ విధంగా ఆయన వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ఈ లోకాన్ని వెంబడించి పైకి నేను ఆయన వెంబడిస్తున్నానని చెప్పుకోవడం అనేది ఏ విధంగా ప్రయోజనకరం అండి? అటువంటి వారి వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి అటువంటి వారిని ఎన్నడూ కూడా నీవు ఆచరించవద్దు, అనుసరించవద్దు. నీతి మాటలు చెప్పినంత మాత్రాన నీతిమంతులు కాదండి. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు గారిలాగా నీతి కార్యాలు చేస్తేనే నీతిమంతులు అవుతారు. అందుకనే ఇక్కడ సెలవిచ్చాడు, ఆయన నీతిమంతుడై ఉండునట్లు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. కాబట్టి నీతి కార్యాలు జరిగించు నీతిమంతుడిగా ఉండులాగున ఎట్టి రీతిగా ఆయన మాదిరికరమైన జీవితాన్ని, ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని జీవించారు. అట్టి జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని మనము నీతిగా జీవించడానికి
పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.